హలో అందరికీ. ఎలా ఉన్నారు? సో, చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అని అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. సో, చాలా కామెంట్స్ వచ్చినాయి. అందులో కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడదాం. అండ్ నా గురించి కొంచెం ఇంట్రడక్షను. నా పేరొచ్చేసి సోను. నేను హౌస్ వైఫ్‌ని. నాకు ఇద్దరు పిల్లలు పాప, బాబు. మీరు వీడియోస్‌లో మా పాపని బాగానే చూసుంటారు. సో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను లాక్‌డౌన్‌కి ముందేనండి. అప్పుడు కొన్ని రోజులు యూట్యూబ్ చేశాను. లాక్‌డౌన్‌లో మా అన్నయ్య చనిపోయిండు. ఇక మా అన్నయ్య చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ తర్వాత నుంచి నేను యూట్యూబ్ అనేది ఆపేశాను. అసలు యూట్యూబ్ అన్న విషయం కూడా మర్చిపోయినా. కొన్ని రోజులు మా అన్నయ్య చనిపోయిన బాధలో ఉండే. ఆ తర్వాత కొన్ని ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్, చికాకులు అట్లట్లే ఇక యూట్యూబ్‌ని మర్చిపోయినా. ఆ తర్వాత మేము హౌస్ స్టార్ట్ చేసినామండి. ఇక 2 ఇయర్స్ బ్యాక్ నేను టైలరింగ్ నేర్చుకున్నా. మా అక్క వాళ్ళ ఇంటి పక్కన అక్కయ్య ఉండే. సో, అక్కయ్య దగ్గర నేను టైలరింగు నేర్చుకొని ఇక టైలర్‌ని అయిపోయినా. ఇక గిరాకీ రావడం, నేను మిషన్ కుట్టడం అట్నే సరిపోయింది. ఇక ఒక 3 మంత్స్ బ్యాక్ నుంచి నాకెందుకో యూట్యూబ్ చేయాలి. నేను ఎక్కువ ఫోన్‌లో వ్లాగ్సు ఇలాంటివి బాగా చూస్తాను. సో, యూట్యూబ్ చేయాలి. కొందరి వీడియోలు చూషినా. ఇప్పుడు అంజితా వరల్డ్ అని ఉంది. తను దాదాపు తినడం చూపిస్తది. అట్లా కొన్ని వీడియోలు చూసి ఏం చేస్తాలు వీడు ఏం లేదు. జస్ట్ సింపులు. వాళ్ళు అదొక టాలెంట్. తినేది కూడా ఒక టాలెంట్ ఉంటది. సింపుల్‌గా చేస్తారు. నేను కూడా చేస్తా అని మా ఆయనని అడిగితే, మా ఆయన "నీకేంది? మళ్ళీ యూట్యూబ్‌లో నీకెందుకు ఆలోచన వచ్చింది? నువ్వు అప్పుడెప్పుడో చేసినావు, ఆపేసినావు కదా! మళ్ళీ ఎందుకు యూట్యూబ్? అవసరం లేదన్నాడు. ప్లీజ్ నేను చేస్తా ఏం లేదు. కొంతమంది సింపుల్‌గా చేస్తాలు. మన టాలెంట్ చూపిస్తే అయిపోతది. వాళ్ళు జస్ట్ తినడం చూపిస్తాలు. వాళ్ళకు మంచిగా డబ్బులొస్తానయి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తా ప్లీజ్ అంటే, తర్వాత సరే అన్నాడు. డాన్స్‌లేయొద్దు. సింపుల్‌గా వీడియోలు చేయి. కామెడీ వీడియోలు అట్లా చేయి అంటే, ఇక నేను సరే అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసిన. మా ఆయన కూడా నాకు బాగానే హెల్ప్ చేసిండు. మళ్ళీ మా మమ్మీ బాగానే హెల్ప్ చేసింది. మా అక్క, ఇక నాకు మిషన్ నేర్పించిన అనితక్క, మళ్ళీ మా ఫ్రెండు కళ్యాణి, దాదాపు అందరు బాగానే హెల్ప్ చేసిళ్ళు. ఇక తర్వాత నేను 3 నెలలు ఫుల్ కష్టపడ్డా అండి. స్టార్టింగ్ అయితే 2 వ్యూసు, 10 వ్యూసు, 20 వ్యూస్ అట్నే వచ్చేది. ఒక్క 500 వ్యూస్ వస్తే ఏమైతుంది దేవుడా ప్లీజ్ ఒక్క 500 వ్యూస్ రావాలని చెప్పేసి నేను మస్తు కోరుకునేదాన్ని. ఒక 20, 30 వ్యూస్ అట్లా వచ్చేది. అలాంటిది మెల్లమెల్లగా నాకు వ్యూస్ అనేది కొంచెం పెరిగినాయండి. మీకు వ్యూస్ రావాలని పిచ్చి పిచ్చి వ్యూస్ వాళ్ళని వీళ్ళని చూసి పిచ్చి పిచ్చి డ్యాన్సులు అలా అయితే చేయకండి. మీరు ఓపిక్గా వీడియోలు చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళని వీళ్ళని చూసి చిల్లర చిల్లర వీడియోస్ అయితే చేయొద్దు. నేనైతే కొంచెం ఓపిక్గానే చేసిన. ఆ తర్వాత నాకు ఫస్ట్ నా వీడియో వైరల్ అయింది ఏంటంటే మా డాడీ వీడియో అండి. అక్టోబర్ 25 మా డాడీ చనిపోయిన రోజు. సో, ఆ రోజు నేను మా డాడీకి మొక్కిన నాకెందుకో బాగా ఎమోషనల్గా ఉండే నేను. మా డాడీకి మొక్కుకుంటే నేను వీడియో చేసి ఆ వీడియో కూడా నేను ఆ రోజు అప్లోడ్ చేయలేదండి. నెక్స్ట్ డేనో 2 డేస్ తర్వాత నేను అప్లోడ్ చేసిన. ఆ వీడియో సర్రన పోయింది అసలు. మస్తు వచ్చినాయి వ్యూస్. 5 lakhs అట్లా పోయింది. అసలు నేను అది చూస్తారని కూడా అనుకోలే. ఎప్పుడు 20, 30, 50, 500 వ్యూస్ వస్తే ఇక ఆ రోజు నాకు అసలు నిద్ర పట్టకపోయేది. అబ్బా 500 వ్యూస్ వచ్చినాయి, 500 మురిసేదాన్ని. అలాంటిది మా డాడీ వ్యూస్ లక్షలలో పోయింది. చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇక నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అబ్బా మా డాడీకి నా మీద ఎంత ప్రేమ. నేను వ్యూస్ కోసం మస్తు కష్టపడతాను. అందుకే మా డాడీ నాకు ఇచ్చిండేమో అని అనుకున్నా. మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక అట్నే షార్ట్స్ లాంగ్ వీడియో అయితే నేను చేయలేదండి. షార్ట్సే వేరే వాళ్ళ వీడియోకి డబ్బింగ్ షార్ట్స్ చేయడం, లేకుంటే ఓన్ వాయిస్ తోటి ఇప్పుడు పేపర్ మీద రాసుకుంటా. నాకు ఏమైనా ఐడియాస్ వచ్చినా, లేకుంటే వేరే వాళ్ళది ఏమన్నా చూసినా, వాళ్ళది నచ్చినా పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేసి మా ఆయనకి చెప్పి, ఫస్ట్ మా ఆయనతోని వీడియో చేయించినాక తర్వాత నేను షూట్ చేసుకుంటా. ఆ తర్వాత నేను ఎడిట్ చేసుకుంటా. ఇక అట్లా మా డాడీ వీడియో వైరల్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మా ఖుషి పాపది, మా అన్న బిడ్డది. ఆ రోజు నేను నాగుల చవితికి వెళ్ళిన పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసేసి దండం పెట్టుకొని ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నా. ఎందుకో మా ఖుషి రోజు గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా ఇన్సిడెంట్లో కొంచెం బాగా గుర్తుకొస్తుంది. మా ఖుషి గుర్తుకొచ్చింది. ఎందుకో బాగా బాధ అనిపించింది. మా అన్నయ్య ఫోటో కూడా ఇక్కడ టీవీ ఎదురుగా కరెక్ట్ ఎదురుగా పెట్టుకుంటా. టీవీ పక్కకు ఆ టీవీ చూసినప్పుడు మా అన్నయ్య నాకు ఎప్పుడు కనబడాలని చెప్పేసి అట్లా ఎదురుగా పెట్టుకున్నా. మా అన్నయ్య ఫోటో చూసిన మా ఖుషి కూడా నాకు ఎందుకో గుర్తుకొచ్చి నా ఖుషి ఏం చేస్తుందో అని చెప్పేసి ఇక ఖుషి ఫోటో పెట్టి నేను ఒక వీడియో చేశానండి మా ఖుషి గురించి.
ఆ వీడియో లక్షలల్లో పోయిందంట అసలు. నేను ఇట్లా వైరల్ అవుతుంది అనుకోలేదు. జస్ట్ ఇప్పుడు అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి మా ఖుషి గురించి చెప్పిన, మా ఖుషి పుట్టినప్పుడు హాస్పిటల్లో ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యారని చెప్పేసి నేను వీడియో చేసిన. అప్పుడైతే మా వదిన టాపిక్ నేను తీసుకురాలేదు, ఎందుకంటే ఆమె లోపల ఆపరేషన్ థియేటర్లో ఉంది కదా, ఎవరికన్నా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. మా వదిన గురించి ఏం చెప్పలేదు కానీ మా మా మేము ఎట్లా ఫీల్ అయినాం, మా మమ్మీ ఎట్లా ఫీల్ అయింది, మళ్ళీ మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళు అట్లా ఎట్లా ఫీల్ అయ్యాలని చెప్పేసి ఒక చిన్న టాపిక్ మీద జస్ట్ పాజిటివ్గానే వీడియో చేసిన. అది లక్షలల్లో పోయింది. ఇప్పటికి కూడా ఆ వీడియో గురించి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, వ్యూస్ వస్తూనే ఉంది. ఇది వచ్చేసి సెకండ్ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత మా డాడీ వీడియో వైరల్ అయింది కదా, సో థ్యాంక్ యూ అని చెప్పేసి మా డాడీది సెకండ్ వీడియో చేసిన. అది కూడా బాగా వ్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ నేను అనితక్క వాళ్ళు, నాకు మిషన్ నేర్పిన అనితక్క వాళ్ళతోటి దిస్ ఈజ్ ఫర్ యూ కన్నా అని చెప్పేసి మేము గ్రూప్ వీడియో ఒకటి చేసినాం. అది కూడా బాగా వచ్చినాయి వ్యూస్, 1,50,000 అట్లా వచ్చినాయి వ్యూస్. ఆ తర్వాత మా పాప గురించి ఒక వీడియో చేసినామండి. ఆ వీడియో వచ్చేసి అది కూడా బాగా వైరల్ అయింది. అసలు అది చెప్పలేను ఎన్ని కామెంట్స్, 2.5Kనో ఎంతో, దాదాపు చాలా కామెంట్స్ వచ్చినాయి. సో అందరికీ థ్యాంక్ యూ. సో లాగ్ అయిపోతుంది. ఇవి వచ్చేసి నేను కామెంట్స్ గురించి నేను మాట్లాడతాను. సో మా ఎక్కువ కామెంట్స్ ఏంటంటే మా ఖుషి గురించి, మా మామయ్య గురించి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా మామయ్య గురించి ఫుల్ కామెంట్స్ అనేటివి వస్తున్నాయి. సో మా మామయ్య మా దగ్గర ఎందుకు ఉంటారంటే, వాళ్ళు విలేజ్లో ఉంటారండి. మా మామయ్య వాళ్ళ ఊరు వచ్చేసి తొర్రూరు. మా అత్త మామకు 6 పిల్లలు, 4 అమ్మాయిలు. 4 అమ్మాయిల తర్వాత 2 అబ్బాయిలు. మా ఆయన పెద్ద కొడుకు. 4 తర్వాత మా ఆయన పుట్టిండు. మేము సిటీలో ఉంటాం, వాళ్ళు వచ్చేసి విలేజ్. మా మామయ్య చిన్న కొడుకు దగ్గర ఉంటారు. ఇక్కడంటే కష్టం అండి. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. సో పాలిష్ బండలు జారుతాయి అని చెప్పేసి కొంచెం మా ఆడపడుచులు భయపడతా ఉంటారు. మా మామయ్య ఏమో కర్ర పట్టుకొని నడుస్తాడు. సో ఆయన జారి పడతాడేమో, మళ్ళీ కాలు ఇరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కొంచెం భయపడతారు. లాస్ట్ ఇయర్ వరకు అసలు వాళ్ళకి రంది అనేది లేదు. మా అత్తయ్య లాస్ట్ ఇయర్ చనిపోయింది. మా అత్తమ్మ ఉన్న రోజులు ఆమెనే చూసుకుంది. పాపం క్యాన్సర్ వచ్చింది, అనుకోకుండా చనిపోయింది. ఆమెకు అట్లా జబ్బు ఉందని కూడా తెలియదు. అది తెలిసే మూమెంట్లోనే చనిపోయింది. వాళ్ళు కొంచెం చాలా ఏజ్డ్ అయ్యేసరికి ఆమె ట్రీట్మెంట్ తట్టుకోలేకపోయింది, సడన్గా చనిపోయింది. ఇక తర్వాత మామయ్య ఆ బిడ్డ దగ్గరికి కొన్ని రోజులు, ఈ బిడ్డ కొడుకు అట్లా మా దగ్గర కూడా వస్తూ ఉంటారు. నేను ఇయర్లో 2-3 టైమ్స్ వస్తారు అంటే 2-3 టైమ్స్ వచ్చినందుకే నువ్వు ఇట్లా చేస్తాను, రోజు ఉంటే చెయ్యవు అని అంటాళ్ళు. రోజు ఉంటే ఎవరింట్లో అయినా గొడవలు అవుతాయి ఖచ్చితంగా. తల్లి బిడ్డలకు కూడా అవుతాయి గొడవలు, మొగుడు పిల్లలకైతే, అన్న చెల్లెలకి ఎవరికైనా రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి, అది కామను. ఇక కొంతమంది మిక్సింగ్ కామెంట్స్ వస్తున్నాయి. సో మా మామయ్య మా దగ్గరికి ఉండకపోవడానికి కారణం అయితే ఇదేనండి. విలేజ్లో ఉండేవాళ్ళు సిటీలో అస్సలు ఉండరు. వాళ్ళకి ఏంటంటే రోజంతా మాట్లాడేటోళ్ళు కావాలి, ఇంటింటికి వెళ్ళి మాట్లాడతారు. ఇట్లా ఇంట్లో కూర్చోవడం, ఇప్పుడు మా ఇంట్లో ఏంటంటే దాదాపు ఇంట్లోనే ఉండాలి, బయట ప్లేస్ లేదు కదా, జస్ట్ బాల్కనీ పైన కాబట్టి జస్ట్ బాల్కనీ, కాసేపు బయట నిల్చుంటాం, ఇంట్లోనే ఉండాలి. ఏదో జైల్లో కట్టి పడేసినట్టు ఉంటుంది. అదే విలేజ్లో అయితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ విలేజ్లో ఏంటంటే అక్కడ ఇల్లు కొంచెం పెద్దగా బాగుంటుంది, ఇంటి ముందు మొత్తం మస్తు స్థలం ఉంటుంది. అండ్ బయట వరండా కూడా కొంచెం మొద్దు బండలు ఉంటాయి. ఆ మొద్దు బండలు అనేటివి కొంచెం జారవు, మంచిగా ఉంటాయి. అందువల్ల ఆయన అక్కడ ఉండడమే బెటర్ అని అందరూ అనుకుంటారు. అండ్ కొంచెం చికాకులనే ఉంటాయి కదా, మాకు కూడా ఇన్ని రోజులు ఉండే ఇంట్లో సమస్యలు. మా అత్తగారు చనిపోయినాక ఇక అందరం కలిసిపోయినాయి. అంతకుముందు డిస్టర్బెన్స్, గొడవలు, గోలలు అన్నీ ఉండే, అందరి ఇంట్లో ఉండేటివి మా ఇంట్లో కూడా ఉన్నాయి. సో నేనేం మా మామయ్యకు సేవలు చేసిన, నేను అది ఇదని నేనేం చెప్పుకోలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసిన. సో నేనేం అది చేసిన ఇది చేసిన అని చెప్పట్లేను కదా. సో ఏదైనా పాజిటివ్గా తీసుకోండి. అండ్ ఇంకో కామెంట్ వచ్చేసి మా పాప గురించి. మా పాప నేను వీడియో చేశాను కదా, అసలు అది అంత వైరల్ అవుతుంది నేను అనుకోలేదు. ఆ రోజు సండే వచ్చేసి
మా పాప రోజు అట్నే తింటది. సో, సండే రోజు ఇది తినేదంతా ఒకసారి రికార్డ్ చేద్దాం, వీడియో చేద్దాం, ఈ ఐడియా ఏదో బాగుంది. నేనేందంటే నాకు ఏ ఐడియా వస్తే అది ఎమ్మటే ఫ్లోలో నేను చేసేస్తా. నాకు ఇప్పుడు ఐడియా వచ్చిన వీడియోస్ దాదాపు అన్నీ వైరల్ అయినాయి. సో, నేను మా సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను అన్నీ రికార్డ్ చేసి ఎడిట్ చేసి మంచిగా అప్లోడ్ చేసిన. అది అసలు ఇంత వైరల్ అవుతుంది నేను అస్సలు అనుకోలేదు. మా పాప ఏం కుంభాలు తినదు. కొంచెం కొంచెం రోజంతా తింటూనే ఉంటుంది. దానికి ఏంటంటే ఇప్పుడు అది అన్నం తిని సింక్ కాడెళ్ళి చేయి కడుక్కుంటుంది. మళ్ళీ అది అన్నం తిన్నాక సరే దానికి పెట్టేసినా నేను కొంచెం పెట్టుకుని తింటే నాకు మళ్ళీ అన్నం అంటది. అంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తింటుంది. అన్నం తింటే తప్పేం కాదు. టిఫిన్లు మాత్రం తినదు, కొంచెం తక్కువ. నేను కూడా అంతే, చిన్నప్పటి నుంచి నేను టిఫిన్లు తినను. అసలు మా అమ్మ టిఫిన్లు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ జాబ్ చేస్తుంది, మేము అన్నమే తింటాం. సో నా పోలికలు నా పాపకు వచ్చినాయి అనుకుంటా. నా కొడుకు మాత్రం టిఫిన్లు బాగా తింటాడు. సో నా బిడ్డకు నా పోలికలు వచ్చినాయి అనుకుంటా. అన్నం తింటుంది, అన్నం తింటే ఏం కాదు. కొంతమంది డయాబెటీస్ వస్తుంది, షుగర్ వస్తుంది, మళ్ళీ ఇంకేదో రోగం వస్తుందని ఒక కామెంట్లు కాదు. అంతగానమే ఏం తినదండి. కుంభాలు అన్నమే తింటే అట్లా రోగాలు వస్తాయి. కానీ నా బిడ్డ అట్లేం తినదు. కాకపోతే అది 1 మినిట్ షార్ట్. 1 మినిట్ షార్ట్లో మనం అన్నీ వివరించి ఎట్లా చెప్తాను చెప్పండి. నాకు యూట్యూబ్ కొత్త. నేను మళ్ళీ మీ పాపకు దిష్టి తగులుతుంది, నీ దిష్టే తగిలేటట్టుంది, ఇన్నిసార్లు తింటుందని లెక్కబెట్టి నువ్వు చెప్తాను అని అన్నారు. నాకు అర్థం కాలేదు. నేను ఎగ్జైట్మెంట్లో చెప్పేసిన అంతే తప్ప నా దిష్టి నా బిడ్డకు తగలాలని నేను అనుకుంటున్నా చెప్పండి. మనం బ్రతికేదే పిల్లల కోసం. మనం పిల్లలు పుట్టే వరకు మన లైఫ్, పిల్లలు పుట్టినాక వాళ్ళే మన లైఫ్. నేను కూడా బతికేది నా పిల్లల కోసమే. ఎన్ని చికాకులు ఎన్ని గొడవలు వచ్చినా మేము కలిసి ఉండి మంచిగా ఉంటాను అంటే పిల్లల కోసమే. కాబట్టి నా దిష్టి నా బిడ్డకి ఏం తగలదు. చెప్పిన కదా, మా పాప తక్కువ ఎక్కువసార్లు తింటుంది. అండ్ ఇంకేంటిది, మీ హస్బెండ్ని బాగా టార్చర్ పెడతాళ్ళు. నేను మా హస్బెండ్ని ఏం టార్చర్ పెట్టట్లేను, కాకపోతే ఆయన నాకు హెల్ప్ చేస్తాడు. ఆయనకు డ్యాన్స్ రాదు, పాటలు అయితే బాగా పాడుతాడు. ఒకసారి మా ఆయనతోటి సింగింగ్ వీడియో చేయాలి. కాకపోతే మా ఆయన ఏంటంటే పాపం ఇక ఆయనకు డ్యాన్స్ రాదు, కానీ నాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. ఇంకో క్వశ్చను మీ ఖుషి గురించి. మా ఖుషి ఈ మధ్యలో అయితే మా ఖుషిని నేను చూడలేదండి. ఆమె ఎక్కడున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే మా ఖుషి రేంజ్ అదేంటంటే ఒక బంగారు బాతు. సో ఆ బంగారు బాతు ఎక్కడున్నా బాగుంటుంది. మా దగ్గర ఉన్నా బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నా బాగానే ఉంటుంది. ఖుషి అయితే మా వదిన దగ్గర ఉంది. సో తల్లి బిడ్డలు అయితే వేరు చేయలేం కదా, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది. మా వదిన వచ్చేసి వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, మా అమ్మ దగ్గర ఉండదు. ఇక అంతే. మా ఖుషి అయితే మంచిగా ఉంది, దానికి అసలు ఏ రంది అనేదే లేదు. అది ఎక్కడున్నా ఏమంటారు మహారాణి మహారాజు. అది ఎక్కడున్నా దాని లైఫ్ బిందాసు. వాళ్ళు బాగానే చూసుకుంటారు, మేము కూడా బాగానే చూసుకుంటాం. కానీ ఈ మధ్యలో అయితే మా ఖుషిని చూడలేదు, చాలా రోజులైంది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో. మా అమ్మ అయితే అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంది, కానీ మేము తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక అంతే. మా మామయ్య అయితే ఈ మధ్యలో వస్తారు. మా కొడుకు బర్త్డే ఉంది 7వ తారీఖు, వస్తాడు. మా మామయ్య తోటి నేను వీడియోలు చేస్తాను. ఎట్లా వీడియోలు చేయాలో మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకేం కామెంట్స్. మీది ఏ విలేజ్, మా విలేజ్ ఏదైతే ఏంటి చెప్పాలో చెప్పండి. ఏం చేస్తారు చెప్తే అసలు. మీది ఏ ఊరు, మీది ఏ విలేజ్, నెక్స్ట్ వీడియోలో చెప్తా మాదే ఊరో. సో నేనైతే కొన్ని కామెంట్స్కి ఆన్సర్ చేసిన, నా గురించి కూడా చెప్పిన. నెక్స్ట్ వీడియో చేస్తా. నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కొంచెం భయం అవుతుంది. ఓకే అండి, బాయ్. అమ్మో 14 నిమిషాలు అయింది, బాగా ల్యాగ్ అయిపోయింది. సో మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. బాయ్.